కావాలన్నాడు. తప్పకుండా ఈ ఎలక్షన్ కోడ్ పోయినాక ఈ సీసీ రోడ్లకు కానీ ఏడ కూడా మట్టి రోడ్డు కనబడకుండా సీసీ రోడ్లకు 2 కోట్ల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. తప్పకుండా ఆ విధంగా ప్రయత్నం చేస్తా. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నా కూడా చెరువు కావాలని నిన్న పెద్ద మనుషులు అంతా వచ్చారు, మన ఊరు పెద్ద మనుషులు అంతా వచ్చి అడిగారు చెరువు కావాలని. నేను తప్పకుండా ఈ మైరార దేవుపల్లికి చెరువు తీసుకొచ్చే కార్యక్రమం నేను తప్పకుండా చేస్తా అని చెప్పేసి చెప్తున్నా. మరి అట్లనే ఇది పెద్ద ఊరు కాబట్టి ఈడ ఒక బ్యాంక్ ఉండాలి. అందరు పోవాలంటే వికారాబాద్ పోవాలంటే చాలా కష్టమైన పని. కానీ రోడ్లు అయినాక పోవాలంటే ఈజీగా పోవచ్చు రావచ్చు. కానీ పెద్ద గ్రామము, ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా పెద్ద పెద్ద గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఒక గ్రామీణ బ్యాంకు ఈ మన దగ్గర మైలార దేవపల్లిలో ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తా. అట్లనే ఒక పిఎస్సి సెంటర్, దవాఖానా పోవాలంటే వికారాబాద్ పోవాలి కదా, ఒక డాక్టరు ఒక నర్సును పెట్టి పిఎస్సి సెంటరు మైలార దేవపల్లికి ఒక పిఎస్సి సెంటర్ కూడా తీసుకొస్తా అని చెప్పేసి కొత్త బంధువులు ఇప్పిస్తా అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మా మహిళా సోదరులకు ఒక్కటే చెప్తున్నా, నన్ను దీవించి ఎట్లయితే చేసిండ్రో తప్పకుండా ఈ నెల 13వ తారీఖు జరిగే ఎలక్షన్స్ ఏవైతే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయో రంజిత్ రెడ్డి అనేట ఆయన మన కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డాడు. ఆయనను కూడా నన్ను దీవించి ఆశీర్వదించినట్లనే మీరు ఆయనను కూడా దీవించి ఆశీర్వదించి మంచి మెజార్టీ మైలార దేవరపల్లికి వెళ్ళి ఇవ్వాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటున్నాను. కొంతమంది యువకులకు కొద్దిగా